హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ అండ్ ఫుడ్. సో ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను కదా, వీటి గురించి నేను వీడియోలో ఒక టిప్ అయితే షేర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవాళ షాపింగ్ ఏంటంటే తమిళలో చూసారు కదా, డిమార్ట్ షాపింగ్. ఓన్లీ డిమార్ట్ షాపింగే అండి ఈ వీడియోలో. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అండ్ మీరు మోస్ట్లీ మేము ఏం తీసుకున్నామో అన్నీ గెస్ట్ చేసేస్తారు. గెస్ట్ చేస్తూ చూడండి, లాస్ట్లో నేను చూపిస్తాను, ముందే చూడకండి. అండ్ ఇక్కడ నేను ఏదేదో తీసుకుంటుంటాను, సో అవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. మనం తీసుకునే దాంట్లో మోస్ట్లీ 99% నేను వీడియోలో ఏమేమి చూపించానో అవే మనం కొనుక్కున్నాం అన్నమాట. సో మీరు చూడండి, మీరు గెస్ట్ చేయండి. అండ్ లాస్ట్లో నేను ఎలాగో రివీల్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, సో ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళే ఫ్లోర్ ఏంటంటే సెకండ్, తర్వాత ఫస్ట్ అనమాట. సో ఈ సెకండ్ ఫ్లోర్కి అడుగు పెట్టగానే ఇంకా నా చేయి పట్టేసుకుంటారు, నన్ను వదలరు అనమాట. ఎందుకో కూడా చెప్తాను. ఇక్కడ స్టీల్ ఐటము, గాజు ఐటము, ఇంకా బెడ్షీట్స్, ట్రైప్లై, నాకు ఇష్టమైన ట్రైప్లై, బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అన్ని దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. ఆయన్ని బురుడి కొట్టించి మరీ వెళ్ళిపోతాను. ఆయన ఏదో ఒకటి తనకి కావాల్సినట్టు చూస్తూ ఉన్న టైంలో నేను వెళ్ళి అన్నీ ఒక లుక్ వేసుకొని వచ్చేస్తాను. సో అందుకని ఏంటంటే, లేదు ఇప్పుడొద్దు అని చెప్పి పట్టుకొని అలా తిరుగుతారనమాట. కొనుక్కోమంటారు, బట్ ఎప్పుడంటే నెక్స్ట్ చూద్దాం, ఈ మంత్ వద్దు అలా చెప్తారనమాట. సో అందుకని ఈసారి గ్రాసరీస్ ఏమీ పెట్టుకోవట్లేదు నేను. ఓన్లీ నాకు ఇష్టమైన ఐటమ్స్, అంటే పెద్ద పెద్దవి కాదు అమౌంట్, చిన్నవి అమౌంట్వి కొనుక్కుందామని డిసైడ్ అయితే నేను డీమార్ట్కి తీసుకొచ్చుకున్నాను. అండ్ ఎలాగో న్యూ ఇయర్ కదా, సో కొత్తగా ఏమన్నా ఐటమ్స్ ఉంటాయేమో అని చెప్పి వచ్చామన్నమాట. సో అదైతే చూస్తున్నాం, కొత్తగా ఏమన్నా కనిపిస్తున్నాయేమో అని. సో ఇవైతే వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి ఎప్పుడు తీసుకున్నా ఊడిపోతూనే ఉంటాయి. అవి చెప్తున్నా, మా వారు మళ్ళీ ఒక 3 or 4 సెట్స్ తీసేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఈ బాటిల్ అనమాట, ఒక బాటిల్ కూడా తీసుకున్నాను. ఇదొకటి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకంటే చిన్న స్మాల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా డస్ట్బిన్స్ చూసాము, బట్ అన్నీ పెద్దవి, మాకేమో చిన్నది కావాలి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. సరే ఇంకెక్కడైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా డస్ట్బిన్ తీసుకోలేదు. ఇవంటే పూజ ఐటమ్స్ చూస్తున్నాము, ధూపము అలాంటివి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెషన్ లిక్విడ్స్ చూస్తున్నాము. మేము ఎప్పుడు యూజ్ చేసేది ఏరియల్, బట్ ఏరియల్ కాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసిందేమో కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది. సో అవన్నీ తీసేసుకొని బిల్ వేయించుకొని బయట పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను తెచ్చుకున్న 2 బ్యాగులు నిండా సర్దేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ గ్రాసరీస్ లేవండి ఇవాళ, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ కొన్నట్టు నాకు ఉన్నాయి, ఈ మంత్ కూడా వస్తాయి. ఎక్స్ట్రా ఏమేమి కొన్నానో గ్రాసరీస్లో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమో ముస్లీ వర్డ్స్, నెక్స్ట్ పాలు తీసుకున్నాం దారిలో, అందుకని పాలు పక్కన పెట్టేశాను. సో టీ పొడి చూపించాను కదా వీడియోలో, అది. అండ్ ఇది కూడా చూపించాను కదా, ఇది ఏమన్నా బాస్కెట్ లాగా ఉంటుంది, ఏమన్నా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాం. ఇందులోనే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. సో ఆ గ్లాస్ అందులో పెట్టుకొని వచ్చానమాట, ఎక్కడ విరిగిపోతుందో అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అండి, మెషన్ లిక్విడ్. తర్వాత వచ్చి ఇది సాకెట్స్ అంటారు కదా, ఏంటి స్పైక్ అంటారు కదా. సో హెయిర్ డ్రైయర్ కూడా మా వారే తీసుకున్నారు. సో అవన్నీ పక్కన కూర్చొని తను ఏమేమి తీసుకున్నారు అన్నీ అప్పుడే తీసేసుకుంటున్నారు. అట్లీస్ట్ వీడియోలో చూపించుకుంటాను అని చెప్పినా కూడా వినట్లేదు అనమాట. నేను సెర్చ్ చేసుకున్నవి నాకు ఇచ్చేసేయి ఫస్ట్ అని చెప్పేసి. అండ్ బటర్ కూడా చిన్నవి మనం డైరెక్ట్గా చిన్నవి కట్ చేసుకోకుండా వేసేసుకోవచ్చు అండి. నేను అదొకటి తీసుకున్నాను అనమాట. సో ఆయనకి ఉలవచారు అంటే ఇష్టము, సో ఉలవచారు ప్యాకెట్ కూడా తీసుకున్నారనమాట. అండ్ బాటిల్ తీసుకున్నాను కదా, అది ఎందుకంటే మిల్క్ కండి, మేము బయట కేంద్రంలో తీసుకుంటూ ఉంటాము. సో దానికోసమే 1 లీటర్ వరకు 2-3 డేస్కి ఒకసారి తీసుకుంటాము, దానికోసం బాటిల్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఆల్ అవుట్స్, రూమ్ ఫ్రెషనర్స్ ఇలాంటివి తీసుకున్నాము. అయితే పంచదార అయితే 2 kgs తీసుకున్నాము. నెక్స్ట్ అంతా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి. సో ఇవన్నీ తీసుకోవడం ఒక 3000 అయ్యింది. ఇవన్నీ కూడా నేను నీట్గా షెల్ఫుల్లో పెట్టేసుకుంటున్నాము. సో ఏంటంటే మనం హెయిర్ డ్రైయర్ ఇవన్నీ మా బడ్జెట్లో లేనటివి, బట్ గ్రాసరీస్ లేవు కదా అని చెప్పి వాటిని రీప్లేస్ చేసుకున్నాము. నెక్స్ట్
ఇక్కడ ఏంటంటే ఈ షెల్ఫ్లో నేను ఓన్లీ లిక్విడ్స్ పెడతాను. అవి వాష్ ఏరియా లిక్విడ్స్, సోప్స్ ఇలాంటివే ఉంటాయి. పేస్ట్ అవి కూడా ఉంటాయి, పై షెల్ఫ్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పిస్తా చూపించాను కదా, అవి 1.5 ఇయర్ నుంచి స్టోర్ చేస్తున్నాను. ఏదో ఒక డెకోర్ చేద్దామని, బట్ అలాగే ఉంచేస్తున్నాను. బట్టలు చూస్తున్నాను మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. ఏదో ఒక రోజు చెయ్యాలి. నెక్స్ట్ వచ్చి ఒక బాస్కెట్ తీసుకున్నాను డీమార్ట్లోనే. ఇది ఎప్పుడో తీసుకున్నానులేండి. సో అందులో నేను గ్రాసరీస్ స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు తీసుకున్న గ్రాసరీస్ ఈ బాస్కెట్లో అయితే పెట్టేసుకున్నాను. సో అదనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో హిట్ అయిందా ఫట్ అయిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను బాటిల్, గ్లాస్ 2 తీసుకున్నాను కదా, ఆ 2 నేను వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇదేంటంటే వాష్ చేయాలా లేదా నాకు తెలీదు. సో అందుకని డీమార్ట్లో ప్రతి ఒక్కరూ అన్ని ఐటమ్స్ పట్టుకుంటూ ఉంటారు కదా. సో ఏంటంటే ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఖచ్చితంగా వాష్ అయితే చేసుకుంటాం అందరం కూడా. సో దీన్ని ఏంటంటే వెట్ టిష్యూ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఫ్లవర్ పాట్ తీసుకున్నాను ఒకటి. సో ఇది కూడా దాని రోజ్ పెటల్స్, అలాగే ఆకులు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఆ డస్ట్ అనేది పోతుంది, అందరూ ముట్టుకొని ఉంటారు కదా. సో అందుకని ఇలా చేస్తానన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.